ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు చేసినందుకు ప్రత్యేకంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ భారత సైన్యం పాకిస్తాన్ బార్డర్లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడాన్ని అభినందిస్తున్నామని మంచిర్యాల బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బెరబల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత సైన్యాన్ని అభినందిస్తూ లక్షడ్పేట ఊత్కూరు చౌరస్తాలో కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. భారత సైన్యం పాక్ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు నిర్వహించారో ఆ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత సైన్యం విరుచుకుపడిందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్మ, కర్త, క్రియ అన్నీ తానే చూసుకొని భారత సైన్యానికి పూర్తిగా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలందరూ ఆయనను అభినందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమల్లు హరిగోపాలరావు, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, రమేష్ చంద్ జైన్, సామ వెంకటరమణ, రాజా గురువయ్య, కోమాకుల రవి, బుద్దే సిద్ధార్థ, సమరసింహ గురువయ్య, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాడు ఏదైతే పహల్గాముల ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మరియు పిఓకేల ఏవైతే తీవ్రవాదుల టెర్రరిస్టుల యొక్క బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద దాడిని విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత సైన్యానికి అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంటే గత 15 రోజుల నుంచి ఒక వెన్నుముకలాగా ఉండి మన భారత సైన్యాన్ని మొత్తం కూడా రాత్రి అంతా కూడా ఆ రోజు దీని యొక్క ప్లానింగ్ అంతా కూడా దీని యొక్క స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగినందుకు నరేంద్ర మోదీ గారికి కూడా శుభాకాంక్షలు. అయితే ఇవాళ మనము చూడాల్సింది ఒకటే, భారతదేశము ఎక్కడ కూడా సివిలియన్స్ మీద దాడి చేయదు. భారతదేశము టెర్రరిస్టులకు సంబంధించిన ఏవైతే బేస్ క్యాంప్స్ ఉన్నాయో అంటే ఈ ఉగ్రవాదాన్ని మూలాల నుంచే పీకేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ భారత ప్రభుత్వం దాడి చేస్తుంది. అది కూడా ఆపరేషన్ సింధూర్. అంటే మొన్న పహల్గాంలో మనం చూస్తే అనేక మంది భార్యలు భర్తలను కోల్పోయింది. దానికి పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ఇద్దరు మహిళలు, ఈ ఫ్లెక్సీలో ఉన్న ఇద్దరు మహిళలు కూడా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అంటే ఒక నారీ శక్తి. ఇదంతా కూడా అంటే పాకిస్తాన్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీరు భారతదేశంలో అమాయకుల మీద ఎవరైతే టూరిస్టులు ఉన్నారో యాత్రికుల మీద దాడి చేస్తే దీనికి మీ మూలాలే లేకుండా చేస్తామని ఇవాళ నిరూపించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, భారత సైన్యం ఎటువంటి చర్యలు చేపట్టినా భారతదేశ ప్రజలందరం కూడా సైన్యానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో ఒక బలమైన నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఇటువంటి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి వారు సంకోచించకుండా ముందుకు వెళ్తారు కనుక మేము వాళ్ళకి అండగా ఉంటాము. ఇవాళ నేను కోరేది అందరిని ఒకటే, ప్రజలందరినీ కూడా మనం అందరము రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకునే నిర్ణయానికి మనం అందరం కూడా మద్దతు తెలపాలి. భారత సైన్యానికి మనం అండగా ఉండాలి అని చెప్తూ ఇవాళ లక్షడ్పేట పట్టణంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ భారత సైన్యానికి అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన భారత సైన్యానికి అభినందనలు తెలియజేయడం జరిగింది. పర్యాటకుల మీద ఏదైతే